భగవంతుడు ఉన్నాడు, ధర్మం ఉంటుంది. అది గౌరవ చంద్రబాబు పైన ముఖ్యమంత్రికి నాకు అత్యంత విశ్వాసం ఉంది, పార్టీలకు విశ్వాసం ఉంది, పార్టీ కేడర్ బ్రహ్మాండం ఉన్నారు, ఎవరికి ద్రోహం చేయని. ఇది కుట్ర మాత్రమే అని చెప్తున్నాను తమకి. సార్ విజువల్స్ కనిపిస్తుంటే కుట్ర ఎట్లా అంటారు సార్? ఆరోపణలు వేరు, కుట్రలు వేరు. ఫస్ట్ ఒకటే చెప్పండి, ఆమె మీకు తెలుసా తెలియదా? మీరు ఆమెతో పాటు లాడ్జికి వెళ్ళారా లేదా? సో అందులో ఉంటుంది మీరా కాదా? ఈ మూడు చెప్పండి. పొలిటికల్ సార్, ఇది పొలిటికల్. నా పైన కుట్ర పెట్టారు, కుట్ర చేశారు. ఆమె ఏనాడు ఒక మాట అన్నవాడు కాదు. దేవుడిని మీరు ప్రమాణం చేసి చెప్తున్నాం. సరే, ఇక్కడ ప్రమాణాలకి వాగ్దానాలకి ఇక్కడ సంబంధం లేని విషయంగా క్లియర్ గా కనిపిస్తోంది. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ విజువల్స్ లో ఉన్నది మీరా కాదా? ఆ సదరు వ్యక్తి మీకు తెలుసు అని కూడా మీరు చెప్తున్నారు. ఆమె చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పింది. అర్ధరాత్రి పూట కూడా మెసేజ్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, చెల్లి చెల్లి అని చెప్పి కూడా నన్ను లోపరుచుకున్నారు. కాబట్టే నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు ఎమ్మెల్యే, కాబట్టే నేను ఆయనకి బాహ్య ప్రపంచానికి చూపించాలనుకుని వీడియో రిలీజ్ చేశానని చెప్తున్నాను. పెట్టలేదు సార్, నా బిడ్డ సార్ నేను పెట్టలేదు, నేను చేయలేదు. అది ఆమెకే వదిలేస్తున్నాను సార్, విజ్ఞత ఆమెకే వదిలేస్తున్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు పైన ప్రేమించి అభిమానిస్తున్నట్టు వాడిని, వ్యక్తి క్యారెక్టర్ వాడిని, క్రెడిబిలిటీ వాడిని కావాలని కుట్ర చేశారు, మార్పింగ్ చేశారు సార్. అంత తప్ప నాకేం తెలియదు సార్. కుట్ర చేస్తే మీకు సంబంధం లేకుండా జరిగేదాన్ని కుట్ర అంటారు సార్ ఎమ్మెల్యే గారు. ఉన్నారు కదా, రాజకీయ నాయకుడు ఆమెను వాడుకున్నారు అంతే. ఎలా చేశారో దేవుడు ఎలా ఆమెను వాడుకున్నారు నా పైన కుట్ర. ప్లీజ్ కైండ్లీ సార్. సార్ ఒక్క నిమిషం సార్, రాష్ట్రంలో మొత్తం మీద 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మీ పార్టీ వాళ్ళు గెలిచారు, అదేవిధంగా ఇతర పార్టీలు గెలిచారు. ఎవరూ లేనటువంటి సిచ్యువేషన్ మీ మీద ఎందుకు కక్ష కట్టారు? అది ఆమెను అడగండి సార్, నాకు తెలియదు. దేవుడి శాసన తీసుకొచ్చి నేరుగా మాట్లాడాను సార్, నేరుగా మాట్లాడిస్తాను. నేనేమైనా ఆమెను అన్నానా, ఏమైనా చేశానో, ఆమె రావడం అటు ఎందుకు చేసిందో ఆమెను అడగండి సార్, నాకు తెలియదు సార్. అంటే ఆదిమూలం గారు ఒక్క నిమిషం, డబ్బులు ఇబ్బంది పెట్టారనో, ఆస్తులు ఇబ్బంది పెట్టారనో అని ఆరోపణలు చేయడం వేరు. ఒక మహిళ నేరుగా నా మీద ఇబ్బంది పెట్టారు, నన్ను ఫిజికల్ గా ఇబ్బంది పెట్టారని సాక్ష్యాధారాలతో ఆమె నిరూపించదు కదా ఏమి లేకపోతే? దేవుడి శాసనం చేయలేదు సార్ ఆమె. సార్ దేవుడి శాసనం చెప్తాం, చేయలేదు కూడా ఆమెను అడగండి సార్. ఆ మాట చేశా, ఆ విధంగా దౌర్జన్యం చేసినట్టు చెప్తే నేను మీరు దేనికి చెప్పినా కట్టుబడతాను. పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇలా తీసుకున్నామని చెప్పి కుట్ర చేశారు. నా పైన అపకం బండారం పెడుతున్నారు సార్. అపకం పెద్ద కుట్ర పూరితం చేసిన కార్యక్రమం మాఫీ చేస్తాం తప్ప ఇంకేం లేదు సార్. అంటే ఆదిమూలం గారు ఇది వాస్తవమైనదా లేదా ఫేక్ దా అనే దాన్ని తేల్చడానికి, టెస్ట్ కి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100% సార్. ఆమె నేరుగా పెడితే, నేరు ఫేస్ టు ఫేస్ పెడితే నేను మాట్లాడగలను సార్. నేను చేశానా లేదంటే ఆమె మనసాక్షి కూడా ఇస్తాను. దేవుడు ఆమెకి బిడ్డలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను, ఇది కుట్ట మోసం దగా, అంత తప్ప ఇంకేమీ లేదు సార్. పెద్ద కుట్ర చేశాను నా పైన. భగవంతుడు ఉన్నారు సార్, నీతి ఉంది, మీరంటే సహకార సహాయం ఉండాలి. ఆదిమూలం గారు మీ మీద ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి సాధారణంగా ఆరోపణలు చేయట్లేదు, విజువల్ ను రిలీజ్ చేసింది. కావాలనే ఈయన ఎంత దుర్మార్గుడో ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను సీక్రెట్ కెమెరాతో కూడా దాన్ని రికార్డ్ చేశానంటూ కూడా ఆమె చాలా క్లియర్ గా చెప్తా ఉంది. ఆమె చేసి ఉంటుంది సార్, అది ఏం చేస్తుంది ఆమెను అడగండి సార్, నాకు తెలియదు సార్. ప్లీజ్, నేను ఎక్కడ దుర్మార్గం పని చేయను కూడా ఆమెనే అడగండి. ఆమె వస్తే నేరుగా మాట్లాడిపిస్తాను సార్. సార్ ఇంకొక విషయం, ఆదిమూలం గారు ఇంకొక విషయం కూడా ఆమె చాలా కేటగిరికల్ గా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంది. కేవలం నాతోనే కాదు, ఇతర మహిళలతోటి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా చాలా ఆయన అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరిని మాట్లాడేది, ఎవరిని కలిపి కాన్ఫరెన్స్ విచారించండి, ఎక్కడైనా కాన్ఫరెన్స్ విచారించి నేను 50 రాజకీయంలో అటువంటి పనులు చేయను. అది కావాలని ఇదని ఒక కల్పపూర్తి చేసి, మోసం చేసి, కుట్ర చేసి నా పైన పెట్టారు తప్ప ఇంకేమీ లేదు. అది 100% కుట్ర, మోసం దగ్గర. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు సార్. ఇక్కడ దేవుడు మాట అనేది సెకండరీ సార్. అయితే సరే, ఓకే, కుట్ర అంటున్నారు. మీ మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంటుంది? అదే ఉండాలి సార్. ఇప్పుడు ఇంతకుముందు నా పైన కంటెస్ట్ చేసిన చెరుకు గుర్తులతో కంటెస్ట్ ఉంది, ఇండిపెండెంట్ గుర్తులతో కంటెస్ట్ ఉంది. మా ఊర్లో ఒక అబ్బాయి గిరి ఉన్నాడు, వాడు వీడు అందరు కలుసుకొని చేశారు. అంటే వాళ్ళందరూ కలిపి మీ